క్రికెట్ ఆడదామని అడిగాము, వాడికి ఇష్టం లేదేమో. క్రికెటా? దాందే ఉంది, ఆడుకుందావా? అది కాదక్క. నీదే ఫస్ట్ బ్యాటింగ్. నేను ఐపీఎల్ ప్లేయర్ ని, నువ్వు భయపడద్దు. నువ్వు గేమ్ ఆడు. బ్యాటింగ్ చేసేటప్పుడు అక్కడ వెళ్తే ఆల్టర్నేట్ ఉండదు రోయ్, జాగ్రత్త. ఏయ్ మూసుకోరా. అమ్మో, మీది ముంబైయా? లేదు లేదు, లోకలే. ఓ, ముంబై ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళలేదు, అక్కడే పుట్టాను. అయితే మీది ముంబై కదా? కాదండి, లోకలే. ఎలాగండి? నాన్న ఇక్కడ నుండి ముంబై వెళ్లారు, నేను అక్కడ పుట్టాను. అంటే నేను ఆంధ్రాయేగా. ఓ, అప్పుడప్పుడు వస్తారా? ఎప్పుడైనా వస్తాను తాతని చూడడానికి. ఆంధ్ర నచ్చిందా? తిరిగి చూస్తే కదా నచ్చడానికి. ఏంటండి కన్ఫ్యూజ్ చేస్తారు? తాతగా వయసు అయింది, ఆయనతో కుదరదు బయటకు వెళ్ళడం. అందుకే సిటీ చూడడం కుదరలేదు. నాకు హెల్ప్ చేస్తారా? సిటీ చూడాలనుంది, షాపింగ్ కూడా. నాతో వస్తారా? వెళ్దామా? వెళ్ళాలి. ఇంకో 5 రోజుల్లో ముంబై వెళ్ళాలి. 5 డేసా? అప్పుడేనా? వెళ్ళక తప్పదు కదా. ఛే, అవును సత్య, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి వెళ్తే తాతగారి జ్ఞాపకాలు నన్ను సంతోషపరిచేవి. కానీ ఈసారి సిటీ, నువ్వు, ఈ జ్ఞాపకాలు, ఇంత సంతోషం, దీనికంతా కారణం నువ్వే. అది సరే గాని నువ్వు ముంబై వెళ్ళి స్టేషన్లో అడుగు పెట్టగానే ఆ ముంబై, ఆ పరిసరాలు, ఆ పరిచయాలు నా పరిచయాన్ని ఇట్టే మర్చిపోయేలా చేస్తాయి. మర్చిపోవడవా? నిన్న ఈ 10 రోజులు నీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. కలలో కూడా. కల్లోనా? అంజలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడటానికే. ఏ, ఇది మా ఇల్లు, అమ్మా నాన్న ఉన్నారు.
ఉంటే ఏంటి? బెడ్రూమ్ అమ్మ నాన్న వస్తారు చూసారనుకో. నేను డోర్ లాక్ చేశాను, భయపడకు. ముందు బయటకెళ్ళు. నీ గురించి ముంబైలోనే చెప్పారు. ఏం చెప్పారు? సౌత్ కుర్రాళ్ళంతా సోగ్గాళ్ళు, చూడ్డానికే సోగసు, బట్ నో యూజ్ అని. నేను భయపడేది అమ్మా నాన్న వస్తారని, లేకపోతేనా మీరా రెచ్చిపోవటమే. అయ్యో ఏంటి సత్య ఆ దెబ్బ? కల కనడం, బోర్ల పడడం ఏంటా కల? అది వదిలే, నువ్వు ఊరెళ్ళడానికి ఇంకా 2 రోజులుగా ఉంది. అవును, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఈ క్రాస్ ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడదామా? సరే. నువ్వు ఊరెళ్ళాక నాకు ఫోన్ చేస్తావా? చేస్తాను. అవును, ఫోన్ చేస్తావు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని. అంతెందుకు, నా బర్త్డేని గుర్తుంచుకుని విష్ చేస్తావు కూడా. ఆఫ్ కోర్స్. కానీ అదేం నాకు చాలదు. నిన్ను నేను రోజు వచ్చిపోయే ఫ్రెండ్లా అనుకోవడం నా వల్ల కాదు. నువ్వు జీవితాంతం నాకు కావాలి. అంటే ఐ లవ్ యూ. అలా ఎందుకు అనిపించింది? తప్పు సత్య. నో, నేను అలా ఆలోచించేదాన్ని కాదు. అంజలి, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిస్టర్బ్ అయ్యాను, అందుకనే. సారీ సత్య, నువ్వెప్పుడు నా దృష్టిలో ఫ్రెండే. అయితే మన ఇద్దరి మధ్య ఉంది ఉట్టి ఫ్రెండ్షిపేనా? ఖచ్చితంగా. అంజలి, నేను నీ కల్లోకి వచ్చానని చెప్పావు. అవును సత్య, కల్లోకొచ్చావు, కాదనడం లేదు. అప్పుడు కూడా నిన్ను నేను ఫ్రెండ్గానే భావించాను. సత్య, తప్పు నీది లేదు, నాది లేదు. బట్ ఇక మీదట మన ఇద్దరం ట్రూ ఫ్రెండ్స్గా ఉండలేం. ఒక్కటే బాధ, మిగిలిన 2 రోజులు నిన్ను చూడలేను, చూడకుండా ఉండలేను. కానీ ఒక్కటి సత్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహంగా ఉంటే అది ప్రేమ మాత్రం కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బాయ్, గుడ్ బై. ఏంట్రా 10 రోజులు నీతో తిరిగి ఏమీ లేదని చెప్పడం ఏంట్రా? వదిలేండ్రా, 10 రోజులు టైం పాస్కో మగాడు అవసరం అయి ఉంటుంది. వీటితో పని అయిపోయింది, వదిలేసింది. చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఆ అమ్మాయి నన్ను ఒక ఫ్రెండ్గానే చూసింది. నేనే తను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు లవ్ చేసావు కదరా, ఆ బాధ ఏంటో నీకు తెలీదా? అదేం లేదురా. ప్రపంచంలో మనం ఎన్నిటినో ఆశపడతాం, అవి దక్కకపోతే సరిపెట్టుకుంటాం. కానీ ఒక అమ్మాయి విషయంలో ఎందుకురా? తనే కావాలని బాధపడడం, తన వెంటపడి వేధించడం, తను చంపేయడం లేదా మనమే చచ్చిపోవడం, టోటల్గా ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవడం. నేను ఆ టైప్ కాదు. అయితే నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? మర్చిపోతాం. ఎందుకంటే లైఫ్ అంటే ఇదే కాదు. ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో నాకు వేరే అమ్మాయి మీద ఇష్టం రావచ్చు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడచ్చు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను నిరాశవాదిని కాదు, ఆశావాదిని. అయితే ఇంకే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడమే. ఏమ్రా, నీ ఓడి మ్యాటర్ రివర్స్ అయిందంట కదా? ఓ డొక్కు బైక్ మీద ఓ అమ్మాయిని కూర్చోబెట్టుకొని 10 రోజులు ఏం పోజ్ కొట్టేశారా? ఇది కాస్త మీకు ఓవర్ గా అనిపించడంలా? ఆశకు కూడా కొంచెం హద్దుండాలమ్మా. ఎక్కువగా మాట్లాడు. ఓ లవ్ ఫెయిల్యూరా? ఓకే ఓకే ఓకే, సరే. ఈసారి ఎప్పుడు దేవదాస్ గెటప్ వేస్తారు? కావాలంటే కుక్క పిల్ల మందు బాటిల్ నేను కొనిస్తాలే. సార్ గడ్డం పెంచుకొని మందు బాటిల్ పెట్టుకొని ఆ పాట ఎప్పుడు పడతారమ్మా? అరే అడిగి చెప్పు.
నేను జీకేఆర్ కొడుకుని. సారీ సార్. ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు? తెలియదు సార్. నీకు జీకేఆర్ తెలుసా? సార్ ఆర్ అనే యాక్షన్ తో ముగిసే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయి ఉంటారు సార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వైఎస్ఆర్, పీజీఆర్, అదే విధంగా జీకేఆర్. సార్ సార్ నేనే తప్పు చేయలేదు సార్. వాడే వచ్చే వాళ్ళని కొడుతున్నాడు సార్. సార్ 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 వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. ముందు వాడే గొడవ పెట్టుకున్నాడు. రాత్రి ఫుట్పాత్ మీద బీర్ బాటిల్తో కనిపించింది నువ్వే కదా? సార్ సార్ అది వేరే సార్. నేను చెప్పేది సార్. అందరినీ జీప్లో వేయండి. వాడిని కూడా ఎక్కించండి. కానీ కానీ ఓకే సార్. వదిలే. వీడి పీకితే వాడే వస్తాడు. Please subscribe to iDream. Please subscribe for more videos.